సహోదరులారా, పరిశుద్ధము దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకునని వాత్సల్యతను బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు ఏం మారాలంట? 5 రూపాయలు మారాల్సింది. కాస్ట్లీ వస్త్రం వేసుకుంటే కదా మనకి విలువ పెరుగుతుంది అనుకోవద్దు. మనిషి ముందు విలువ పెరిగిద్దామో, కానీ దేవుని ముందు విలువ తగ్గింది. ఏది మారాలంట? మనస్సు మారి నూతనం అవ్వాలి. ఆ మనస్సు నూతన పరచబడాలి. ఆ విధంగా మీరు రూపాంతర అనుభూతికి రావాలి. దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. తగినంత సమయము మారు మనసు పొందుటకు తగినంత సమయం మనకు ఇచ్చాడు. దేవుని బిడ్డల కాలము సమీపించి ఉన్నది. మీ మనస్సు మారాలి. మనస్సు మారకుండా దేవుని ముందు దేవుని బిడ్డలారా మనం ధైర్యంగా నిలబడలేము. నీ మనసాక్షి నీ విషయమై నీ మీద నిందారోపణ చేస్తూ ఉన్నప్పుడు నువ్వు తలదించుకునే స్థితిలో ఉంటావు. కానీ దేవుని ముందు నువ్వు ధైర్యంగా తల ఎత్తుకొని ఉండలేవు. నువ్వు తల ఎత్తుకొని జీవించాలంటే ఖచ్చితంగా నీ మనస్సు మారాలి. అది కూడా నూతన పరచబడాలి. కాగా క్రీస్తు యేసునందున్న వాడు నూతన సృష్టి. నూతన సృష్టి అంటే నీ మనస్సు మారాలి. కొత్త వ్యక్తి నీలో కనబడాలి దేవునికి. పాత వ్యక్తి కాదు దేవుని బిడ్డారా, కొత్త వ్యక్తి మారిన మనస్సు దేవునికి కనబడాలి. దేవునికి కనబడాలి. మనకు అనేక సంకేతాలు మనం చూస్తున్నాం, కనబడతా ఉన్నాయి, వినబడతా ఉన్నాయి. దేవుని బిడ్డలు కనీసం ఇప్పటికైనా దేవుని వారికి హెచ్చరిస్తూ ఉంది, ఇప్పటికైనా మారు మనసు పొందండి. నీ భక్తిలో ఉండాల్సింది బడాయి కాదు, నీ భక్తిలో ఉండాల్సింది యథార్థత. హల్లెలూయా. ఏదో మంచి ఒక పాట పాడితే కదా అందరూ చక్కగా పాడుతున్నాను నేర్చుకోవచ్చేమో. లేకపోతే ఒక 10 కంఠస్థ వాక్యాలు చెప్తే అబ్బా అమ్మాయికి ఎంత జ్ఞాపశక్తి, అబ్బాయికి ఎంత జ్ఞాపశక్తి, ఎంత చక్కగా చెప్తున్నాడు, ఎంత చక్కగా అభినయిస్తున్నాడు అని నేర్చుకోవచ్చేమో. దేవుని బిడ్డలారా, నీ మనస్సు మారి ఆ మారిన మనస్సును నువ్వు దేవుడికి చూపించాలి. దేవుడు మెచ్చుకునే భక్తి కావాలి, మనిషి మెచ్చుకునే భక్తి కాదు కావాల్సింది. నీ భక్తిలో ఉండాల్సింది బడాయి కాదు, నీ భక్తిలో ఉండాల్సింది యథార్థత. ఏమో ఈ రాత్రి కన్ను వస్తే దేవుని దగ్గరికి వెళ్తానికి గ్యారెంటీ ఉందా? మేము మొన్న ఒక 2 days బ్యాక్ మేము ఇద్దరం చెప్పుకున్నాం ఇంట్లో. ఏం చెప్పుకున్నాం అంటే కొంతమందికి ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ఫ్రెండ్ ఉంటాడు. ఒక ఫ్రెండ్ ఎవరు? మా ఫ్రెండ్ నిద్ర. కొంతమందికి ఉండే ఫ్రెండ్ నిద్ర. టైం దొరికితే ఏ ఆలోచన వస్తుంది? నిద్రపోదాం, కాసేపు పడుకుందాం, కాసేపు నిద్రపోదాం, కాసేపు నిద్రపోదాం, ఇంకొంచెం నిద్రపోదాం. దేవుని కోపం వచ్చి నువ్వు పర్మనెంట్గా పడుకో అంటే మీకు అర్థం కదా. అసలు నువ్వు పర్మనెంట్గా పడుకు రావద్దంటే దేవుని పెట్టారా. ఏ టైంలో ఏం జరగబోతుంది ముందు ముందు చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. భయంకరమైన వార్తలు వినాల్సి వస్తుంది. అది నీ ఇంట్లో నా ఇంట్లో మన ఇంట్లో వినబడకుండా ఉంటే ఎంత ధన్యత. ముందు ముందు రాబోతుంది నాకు చెప్పలేము. అందుకని వాక్యం ఏమంటుంది? మారు మనసు. ఒక శిలువలో ఒక కొరకు ప్రార్థించాడు. ఏమో ప్రార్థించాడు? యేసు నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు, ఆయన రాకడ ఎప్పుడు తెలియదు, మన పోకడ ఎప్పుడో మనకు తెలియదు. దేవుని భయం ఉండాలి నీలో, దేవుని భయం ఉండాలి. నిజం చెప్పండి, కరోనాకు భయపడతాం, దేవునికి భయపడతామా? చెప్పండి, నిజం చెప్పండి. కరోనాకు భయపడతామా, దేవునికి భయపడతామా? హల్లెలూయా. జాగ్రత్త తీసుకోకపోతే అది నన్నే చేసిందిలే అని అన్నాం అనుకో, అదే ఉంటుంది. ఒక్కసారి 100 మంది 2 రాసులు చూసుకుందాం అంటే అరే ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నారు. ఏమని? జాగ్రత్తలు పాటించండి, మనిషికి దూరం పాటించండి, మాస్కులు ధరించండి అని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నా సరే అసలు లెక్కలేనితనం, భయం లేనితనం.
కదా. ఎంతసేపు మన గర్వము, ఎంతసేపు మన పొగరు, ఎంతసేపు మన తెలివి, మన బలము. బెడ్డ మీద పడుకున్నంతసేపు ఎప్పుడు దేవుడు పెట్టాలా. బెడ్డ మీద పడుకున్నావో 15 రోజులు అంతే. మొన్న ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చాడు, మా ఇంటికి వచ్చాడు. మనం ఇప్పుడు 3 days బ్యాక్ అనుకుంటా. నేను ఎప్పుడో కొంతకాలం క్రితం ఆ మనిషితో మాట్లాడే మాటలు మనం జ్ఞాపకం చేస్తాను. నాకు అనయ్య, మీరు ఒకటి చెప్పారు, ఒక మాట చెప్పారు, మీరు చెప్తా ఉంటే నేను నవ్వుకున్నాను. వీళ్ళంతే చెప్తారులే పాస్టర్ గారు అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి వస్తూ ఉంటే అమ్మ నాకు మీరే జ్ఞాపకం వస్తున్నారు. ఆ రోజు చెప్పాను నేను కొంతకాలం క్రితం, ఎప్పుడు 5 months 6 months బ్యాక్ చెప్పారంట. ఏమో చెప్పాను, రాబోయే దినాల్లో భయంకర పరిస్థితులు వస్తూ ఉన్నాయి, ఆర్థిక సమస్యలు వస్తాయి, ఇంకా కొత్త కొత్త వార్తలు వినాల్సి వస్తుందని చెప్పానంట. అప్పుడు నేను చెప్తా ఉంటే ఆ మనిషి విని మనసులో నవ్వుకున్నాడంట. బండి మీద వెళ్తున్నప్పుడు కూడా ఈ పాస్టర్ గారు అదే చెప్తారులే అనుకున్నాడంట. మండొచ్చి అంటున్నాడు, అయ్యగారు అన్నా మీరు చెప్పింది నిజమేనా అన్న, నేను ఏదో అనుకున్నాను, ఓమ్మో నిజమేనా అంటున్నాడు. అంటే మీదకి వచ్చేదాకా, దగ్గరికి వచ్చేదాకా కొంతమందికి మెడలు వంచలు పెట్టారా. ఎప్పటికైనా మనసు మార్చుకోవాలని వాక్యం హెచ్చరిస్తోంది. మీ మనస్సు మారాలి. ఏమని చెప్పండి, మనస్సు మారాలి. నీ ఆర్థిక పరిస్థితులు మారుతూ ఉన్నాయి, నీ ఇంటి స్వరూపం మారుతూ ఉంది, నీ లెవెల్ మారుతూ ఉంది, నీ పొజిషన్ మారుతూ ఉంది, నీ పరపతి మారుతూ ఉంది. మంచిదే, కానీ దానితో పాటుగా అన్నిటికంటే ముఖ్యమైనది నీ మనసు కూడా దేవునికి ఇష్టమైనదిగా మారాలి. ఈనాడు చాలా మంది చర్చికి వెళ్తే కలిసి వస్తుందంట, దేవుడు దీవిస్తాడంట అనేటువంటి భ్రమలో ఉండి ఎక్కువ మంది వస్తున్నారు. కానీ మనసు మార్చుకోవాలి, దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి, చనిపోతే దేవుని ఎదుటికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది. దేవుని వెళ్ళారా, మారు మనసు పొందు కాలం సమీపించున్నదే. ఆయన రాకడ మనకు తెలియదు, మన పోకడ కూడా మనకు తెలియదు. దేవుని వాక్యం ఏమంటున్నది, ఉన్నంత కాలం ప్రేమ కలిగి ఉన్నాడు భూమి మీద. చూడండి, ఉన్నంత కాలము ప్రేమ కలిగి ఉండాలంటున్నాడు. 2 కొరింథీ పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. క్షమించండి, 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 1 చదువుకుందాం. ఇక్కడ ప్రేమ గురించి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ, చదవమ్మా, దేవదూతల భాషలతోనూ మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మ్రోగేడు కంచును కనకనలాడు కాలమున యుండును, ప్రవచించు ప్రభావం కలిగి మర్మములనియు జ్ఞానవంతియు ఎరిగిన వాడనైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గల వాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. 14వ అధ్యాయం 1వ వచనం, ప్రేమ కలిగి ఉన్నటకు ప్రయాసపడండి. దేవుని బిడ్డలారా, ఈ చివరి దినాల్లో మనకు కావాల్సినదే, ఈ చివరి దినాల్లో మనకు అవసరమైన కూడా ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడండి. ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడని ప్రయత్నించండి. ఈనాడు ప్రేమలు అంతరించిపోతా ఉన్నాయి, చల్లారిపోతా ఉన్నాయి. ఎందుకు చల్లారిపోతుంది చెప్పండి, అక్రమము విస్తరించింది. మనుషుల క్రమం లేదు కాబట్టి ప్రేమలు చల్లారిపోతా ఉన్నాయి. మనస్సు మారట్లేదు. అన్ని కొండలైనా పగిలిపోతున్నాయి, కానీ మనిషి హృదయం మాత్రం పగలట్లా. దేవుని బిడ్డలారా, చాలాసార్లు ఒక మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా, నువ్వు మారకపోతే దేవునికి నష్టం లేదు. నువ్వు మారితే దేవునికి లాభం లేదు. నువ్వు మారినా నీకే లాభం, నువ్వు మారకపోయినా నీకే నష్టం. హల్లెలూయా. మనస్సు మారాలి. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాం, మనము మన మనస్సులలో దేవుని ప్రేమ నింపుకోవాలి. రోమపత్రికలో మనం చూస్తున్నాం. చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయం 3, 4, 5 వచనాలు. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణ కలుగుచేయని ఎరిగి శ్రమ ఎందును అతిశయపడదము. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో ఏముండాలంట, దేవుని ప్రేమ ఉండాలి. అదే కదా మనసు మార్చడం అంటే. మనసు మార్చడం అదే, మన హృదయంలో దేవుని ప్రేమ ఉండాలి.
ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. అతనిలో సత్యం ఉండదు. దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడాలి, నిండుగా ఉండాలి. ఈ చివరి కాలంలో మనం ఉన్నాం. దేవుని బిడ్డలారా, మనము మన మనస్సు మార్చుకుంటే దేవుడు తన ప్రేమను మన హృదయంలో కుమ్మరిస్తాడు. ఆ విధంగా దేవుని ప్రేమ మనందరి హృదయంలో కుమ్మరించబడదుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలను ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఎటువంటి ప్రేమ మనం కలిగి ఉండాలి? ముఖ్యంగా ఈ చివరి దినాల్లో ఉన్న కుటుంబాల్లో మనం ప్రేమను చూడాలి. కుటుంబ జీవితంలో మనం ప్రేమను సంపాదించుకోవాలి. కుటుంబ జీవితంలో మనం ప్రేమను నింపుకోవాలి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం ఎంతగా ప్రభు ప్రేమించుడు సంఘాన్ని చూస్తున్నాం. చూడండి, 24 నుంచి చదువుకుందాం. సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉండవలెను. తన భార్యను ప్రేమించేవాడు దేవుని ప్రేమ ముందు మన ఇంటిలో మనం కలిగి ఉండాలి. ఇంటిలో మనం ఆరంభించాలి దేవుని ప్రేమ. ఈ చివరి దినాల్లో మన మనసు మారింది అనడానికి గుర్తు ఇదే. దేవుని ప్రేమ మన హృదయంలో నింపబడాలి. మన మనసు మారింది అంటారు అదే మొదటి మెట్టు. ఇక్కడ చూస్తున్నాం కుటుంబ జీవితంలో ఎటువంటి ప్రేమ కలిగి ఉండాలో ఇక్కడ మనం చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు చక్కని ఉదాహరణ చూపించాడు. క్రీస్తు కూడా సంఘమును ఎంతగా ప్రేమించాడ? ప్రాణం పెట్టేంతగా. 28-29 మనం చూస్తున్నాం. పురుషులు కూడా అటువలే పురుషులు కూడా తమ స్వశరీరం వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన భార్యను ద్వేషించువాడు తన భార్యను ద్వేషించువాడు తన భార్యను ప్రేమించువాడు ప్రేమని తను ప్రేమించుకోవచ్చున్నట్టు. తన భార్యను ద్వేషించువాడు తను ద్వేషించుకున్నట్టే అర్థం చేసుకుంటున్నారు. హల్లెలూయా. ఆదాము ముందుకు అవ్వను దేవుడు తీసుకొచ్చి నిలబెట్టాడు. ఆదాము ఏమన్నాడమ్మా చెప్పడం? ప్రేమకి బాగా పడి తీసుకున్నాడు. నా ఎముకలలో ఎముక, ప్రైజ్ ది లార్డ్, నా మాంసంలో. ముందు నువ్వు నీ ఇంటిలో ఉన్న భార్యను ప్రేమించు. నువ్వు మారినందుకు అది ఒక మొదటి పెట్టు. నీ భార్యను ప్రేమించు. ఎంతసేపటికి కొంతమంది టాలెంటెడ్ పీపుల్ ఉంటారు. ఎంతసేపటికి భార్యనే తప్పని చూపిస్తారు. ఎంతసేపటికి భార్యనే తప్పు. ఎంత తెలియగల వాళ్ళు అసలు తమ మీద లేకుండా రాకుండా చూసుకుంటారు. అర్థం చేసుకుంటున్నారు. హల్లెలూయా. ఇక్కడే ఉంది, తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన భార్యను ద్వేషించువాడు తను ద్వేషించుకున్నట్టే. నువ్వు దేవుని ప్రేమ చేత నింపబడితే ముందు నువ్వు నీ ఇంటిలో దేవుని పెట్టారా, నీ ఇంటిలో ఆ ప్రేమను ఆరంభించు, చూపించు. మనస్సు మార్చుకోవాలి, మనస్సు మారాలి, మార్చుకోవాలి. నీ మనస్సు మార్చబడాలి, నీ మనస్సును దిద్దుకోవాలి. దావీదు గారు ఒక చక్కటి ప్రార్థన చేశాడు. 51వ కీర్తన మనం చూస్తున్నాం. 9-10 వచనాలు. బైబిల్ ఉన్న వాళ్ళందరూ బైబిల్ తీసినట్టుగా యాక్టింగ్ చేయబాకండి. 51వ అధ్యాయము 9, 10, 11 వచనాలు. విముఖుడి ముఖము తుడిచివేయము దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగ చేయము. నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నా అంతరంగంలో స్థిరమైన మనస్సును. ఏ మనస్సు అంట? నిజం చెప్పండి, ఈనాడు దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్నాం అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేము దేవుని సన్నిధికి వెళ్తున్నాం అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ నిజంగా మనస్సు స్థిరంగా ఉంటుందా?
అని ప్రశ్నించుకుంటే ఖచ్చితంగా మన జవాబు వస్తుంది. ఈ మనసులో ఎన్ని వంకలు, ఎన్ని పాడుబుద్ధులు, ఎన్ని ఆలోచనలు, ఎంత కుళ్ళు స్వభావమో. దావీదు గారు చక్కటి ప్రార్థన చేశాడు. ఎవరు అడుగుతున్నారు దేవుని? దేవా, నా అంతరంగములో స్థిరమైన మనసు, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించు. ఒకసారి తప్పు చేశాడు దావీదు, పశ్చాత్తాపడ్డాడు, పశ్చాత్తాపడుతున్నాడు. దేవుని పెట్టారా, అయ్యా నా మనసు స్థిరంగా ఉంటే నేను అటువంటి పాపం నేను చేయను, అలా నేను చేయను. కాబట్టి దేవా, నాకు స్థిరమైన మనస్సు నాలో పుట్టించు, నూతనంగా పుట్టించు. పాత మనసు కాదు, పాత మనసు ఉదయ నాకు. ఆ మనసులో ఎన్ని వంకల్లో, ఎన్ని పాడుబుద్ధులు, ఎన్ని పాడు ఆలోచన కలద్దు. నాకేం కావాలన్నాడు? నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించు. ఈ రోజున నిజం చెప్పండి, ఎంతమంది అటువంటి ప్రార్థన చేస్తున్నారు? మారు మనసు పొందు, ప్రభువు హెచ్చరిస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, హెచ్చరించడం కాదు. ఇప్పుడు చూడండి, అపోస్తలుల కార్యం 17వ అధ్యాయంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 30వ వచనంలో, 17:30, ఆ అజ్ఞాన కాలం దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఇక ప్రేమను చెప్పే టైం అయిపోయింది. ప్రేమడు ఆజ్ఞాపిస్తున్నాయి, మారు మనసు పొంద. ప్రేమగా చెప్పే టైం అయిపోయింది. దేవుని పెట్టారా, ఇప్పుడు ఆజ్ఞాపించే కాలం వచ్చేసింది. ఆజ్ఞాపిస్తున్నామని మారు మనసు పొందో. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరూ అంతటా అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆయన ఆజ్ఞాపించుచున్నాడు. లోబడ్డావు, ధనిడు అవుతావు. లోబడ్డు ధనిడు అవుతావు. దేవుడైతే అన్యాయస్తుడు కాదు. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు పెట్టారా, నేను కొన్ని సందర్భాల్లో కొన్ని రకాలుగా నేను ఆలోచన చేస్తా ఉంటా. కొందరిని చూసినప్పుడు అయ్యో పాపం అనుకుంటా. తర్వాత నేను మళ్ళీ ఇంకొక రకంగా ఆలోచన చేస్తాను. ఏంటంటే అయ్యో పాపం అని కూడా మనం అనుకోకూడదేమో. అయ్యో పాపం అనుకుంటే దేవుడు ఏమైనా కట్టినాను కూడా, దేవుడు ఏమైనా అన్యాయం చేశాడంటావా? కాదు. దేవుడు అన్యాయం చేసేవాడు కాదు. దేవుడు కఠినాత్ముడు కాదు. యోబు గ్రంథము 34వ అధ్యాయం చూడండి, 10వ వచనం. యోబు గ్రంథం 34:10, విజ్ఞానం గల మనుషులారా ఆలకించండి, విజ్ఞానం గల మనుషులారా నా మాట ఆలకించండి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చుచున్నాడు. నరుల క్రియలకు తగినట్టుగా, నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఇస్తున్నాడు. అంటే నువ్వేమి విత్తుతావో అప్పుడు. విజ్ఞానం గల మనుషులారా, దేవుడు అన్యాయము, సర్వశక్తుడు దుష్కార్యం చేయుట అసంభవము. క్రియల ఫలితము మన భాష చెప్పండి, కర్మఫలంలో చూడండి. అయ్యో దేవుడు ఎక్కడ అన్యాయం చేశాడు, నాకు దేవుడు నన్ను చిన్న చూపు చూశాడు అనుకోవద్దా విధంగా. ఒకటైనా ప్రశ్నించుకో, నేను నిజంగా నా మనసును మార్చుకున్నానా? నేను నిజంగా నా మనసును మార్చుకున్నానా? నా మనసును దిద్దుకున్నానా? నా మనసును దిద్దుకున్నానా? సరి చేసుకున్నానా? 50వ అధ్యాయంలో చూస్తున్న కీర్తన గ్రంథంలో ఒక మనిషికి ఏది చెప్పినా అది అసహ్యం అంట. ఏం అసహ్యం చూడండి, 50వ కీర్తనలో, దిద్దుబాటు నీకు అసహ్యము కదా. 17వ వచనంలో, దిద్దుబాటు నీకు అసహ్యము కదా. దేవుడు సరిదిద్దాలన్నా, దేవుడు పెట్టారా, దేవుడిని దిద్దాలన్నా, సరిచేయాలన్నా అది నువ్వు ఇష్టపడితేనే. దిద్దుబాటు నీకు అసహ్యంగా ఉంది.
ఎంతకాలం మారకుండా ఉంటావు? ఎంతకాలం నిజంగా యథార్థమైన భక్తిని చేయకుండా ఉంటావు? కాలం గడిచిపోతా ఉంది, వయసు మీద పడతా ఉంది. మనం దేవుని ఎక్కువగా ఎంతగా ప్రేమిస్తున్నాం అని తెల్లబడతా ఉంది. మీకు అర్థం కాదు. కానీ మనస్సు మాత్రం మారట్లా. నిజంగా నా మనస్సు నేను మార్చుకున్నానా? దేవుని వాక్యానుసారంగా నిజంగా నా మనస్సును నేను దిద్దుకుంటున్నానా? ఏ రోజైనా నీవు నిజంగా నువ్వు ప్రశ్నించుకున్న రోజు ఉందా? కాలం అయిపోతుంది, కాలం సమీపించింది. ఆల్రెడీ మనకు దగ్గరకు వచ్చేసింది. అది నిదానికి ఎగబాగుతూ వచ్చేస్తాం. దేవుని పెట్టారా? నువ్వు జాగ్రత్తలు తీసుకోకపోతే నీ ప్రాణానికి నీవే ఉత్తరవాదం బైబిల్లో ఉన్నాయి. నీ మనస్సు దేవుని పెట్టారా? మనస్సును మార్చుకోవాల్సిందే. ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు, నీవు మనస్సును మార్చుకోవాల్సిందే. మారు మనసు పొందవాలని దేవుడు అందరినీ ఆజ్ఞాపించుచున్నాడు. దిద్దుకోమని అవకాశం ఇస్తూ ఉన్నాడు, తగినంత సమయం ఇస్తూ ఉన్నాడు. దేవుని పెట్టారా? దేవుడికి కూడా దీర్ఘశాంతుడు పేరు ఉంది. దేవుడు సహిస్తాడు. ఎంత మటుకు దేవునికి కోపం వస్తే ఎంత భయంకరంగా ఉంటుందో మీకు తెలుసా? నేను మొన్న ఈ మధ్యన చక్కటి మాట చదువుకున్నా. 22వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయం చూడండి. అందరూ పరిగెత్తని. చాలా జాగ్రత్తగా మేము అర్థం చేసుకోవాలి. 11వ వచనం, నీవు పుచ్చుకున్న అన్యాయ లాభంలో నీవు చేసిన నరహత్యలు నేను చూచి నా చేతులు చరుచుకొనుచున్నాను. దేవుడు మాట్లాడుతున్నాను. నా చేతులు చరుచుకొనుచున్నాను. నేను నీకు శిక్ష విధింపబో కాలమున ఓర్చుకుంటకు చాలినంత ధైర్యము నీ హృదయానికి ఉన్నదా? నేను నిన్ను శిక్షించినప్పుడు నీ హృదయానికి ధైర్యం ఉంటుందా? ఎంత ధైర్యము? చాలినంత ధైర్యం నీ హృదయానికి ఉంటుందా? నా చేతులు చరుచుకొనుచున్నాను. దేవుని బిడ్డ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకో. దేవుడు శిక్షించేటప్పుడు నీ హృదయానికి తగినంత ధైర్యం ఉంటుందా? నువ్వు ఓర్చుగలవా? నువ్వు భరించగలవా? నువ్వు సహించగలవా? ఎంతసేపు ఎగిరేది? ఎంతసేపు నువ్వు ఇదేది? రెక్కలు ఎంతసేపు? నీ రెక్కలు ఎంతసేపు? ఏమండి నీ బలం ఎంతసేపు? దేవుని కోపం వచ్చినప్పుడు ఏమంటున్నాడు? నేను నిన్ను శిక్షించేటప్పుడు ఆ కాలమున ఓర్చుకున్నకు చాలినంత ధైర్యము నీ హృదయానికి ఉంటుందా? ఓకే, రెడీ ఉండైతే అన్నాడు అనుకో. మన పరిస్థితి ఏంటి? దేవుని బిడ్డలు ఒక దుర్వార్త వింటేనే మన హృదయం ఏమైపోతే 72 సార్లు కొట్టుకోవాల్సింది అవసరమైతే 100 సార్లు 150 సార్లు కొట్టుకుంటుంది. ఒక దుర్వార్త వినబడితే, దుర్వార్త వింటేనే మన గుండె అంతగా కొట్టుకుంటున్నప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు శిక్షిస్తూ ఉన్నప్పుడు మన గుండె ధైర్యంగా ఉంటుందా? నింపరంగా ఉంటుందా? దేవుడు చూస్తాడు, అవకాశం ఇస్తూ ఉంటాడు. చూసిన చేతులు చూస్తాడు. నేను నా చేతులు చరుచుకొనుచున్నాను. నేను నీకు శిక్ష విధింపబో కాలమున ఓర్చుకుంటకు చాలినంత ధైర్యం నీకుందా? చదువుకుంటావా? నువ్వు భరిస్తావా? నువ్వు సహిస్తావా? నువ్వు ఓర్చుగలవా? ఎంతసేపు మన ధైర్యము? దేవుడు ప్రేమతో చెప్పినప్పుడు వినాలి. గద్దిస్తున్నప్పుడు లేకపోతే శిక్షిస్తున్నప్పుడు కాదు. దేవుని బిడ్డలారా, ప్రేమగా చెప్పాడు. ఏమని? మారు మనసు పొందండి. మారు మనసు పొందుని ప్రేమగా ఆయన చెబుతూ ఉన్నప్పుడు కదా, ఆ ప్రేమగా చెప్పినప్పుడు విన్నవాడు ధన్యులు అవుతాడు. కొంతమంది మామూలుగా వింటారు. మరి ఎప్పుడు ఉంటారు? కర్ర తీసుకుంటే ఉంటారు, అంతేనా? పిల్లలకి హోంవర్క్ ఇచ్చినప్పుడు
టీచర్ గారు ఏం అనలేదు, హోంవర్క్ చేయకుండా వస్తే ఆ పిల్లడు ఏం చేస్తాడు, దాన్ని అలుసుగా తీసుకుంటాడు. 2వ రోజు కూడా హోంవర్క్ చేయడు, 3వ రోజు చేయడు. టీచర్ గారు చూస్తారు. ఎందుకు చేయలేదు హోంవర్క్? సార్ మా ఇంట్లో కరెంట్ పోయింది సార్ అని ఒకడు చెప్తాడు. ఇంకొకటి ఏమన్నాడు, సార్ రాత్రి నాకు కడుపు నొప్పి వచ్చిందని, అందుకే నేను హోంవర్క్ చేయాల. అదే మొదటి రోజు కనుక టీచర్ గారు ఆ కర్ర తీసుకొని ఒక దెబ్బ కొడితే 2వ రోజు 3వ రోజు అటువంటి సాకులు చెప్తాడా? ఇప్పుడు మనం అదే నేర్చుకున్నాం, సాకులు చెప్పడం నేర్చుకుంటున్నాం. సాకులు చెప్తూ ఉన్న మారు మనసు పొందమంటే సాకులు చెప్తావు చాలా మంది దేవుని బిడ్డలారా. నువ్వు మారు మనసు పొందంటే సాకులు చెప్తా ఉన్నావు. ఎంతసేపు నీ సాకులు? ఆయన కోపం వచ్చిందని చెప్పే చేతులు తలుచుకున్నాడు, నువ్వు భరిస్తావా? సిద్ధంగా కూడా అయితే నువ్వు భరించుటకు నీ హృదయానికి ధైర్యం ఉంటుందా అంటాడు దేవుడు. నేను నీకు శిక్ష విధింపబో కాలమున ఓర్చుకున్నకు చాలినంత ధైర్యం నీ హృదయం కలదా, సహించునంత బలము నీకుండదా. 14వ వచనం 22-14 చూడు మాట. సహించునంత బలము నీకుండదా, యెహోవాకు నేనే మాట ఇచ్చి ఉన్నాను, దానిని నెరవేర్చును, నీ అపవిత్రతను బొత్తిగా తీసివేయుటకై. నువ్వు మారు మనసు పొందకపోతే ఏముంటుంది? అపవిత్రతే. నువ్వు మారు మనసు పొందకపోతే నీ జీవితం అపవిత్రంగా ఉంటుంది. నీ జీవితం పరిశుద్ధిగా ఉండాలి కదా మారు మనసు పొందమని చెప్పింది దేవుడు. నీ జీవితం పవిత్రంగా ఉండాలి కదా దేవుడు మారు మనసు పొందమని చెప్పేది. దేవుడు ఏమంటున్నాడు? నేను పరిశుద్ధులను, మీరు నా వలె పరిశుద్ధులుగా ఉండండి. నేను పరిశుద్ధులను. మీరు మారు మనసు పొందడం కోసమే దేవుడు కోరుకుంటున్నాడు. మీరు అపవిత్రంగా ఉన్నారు అంటే అర్థం ఏంటంటే మారు మనసు పొందలేదు. నీ మనసులో ఇంకా చెడు తలంపులు పోలేదు అంటే నీ చూపులో మార్పు రాలేదు. అర్థం ఏంటి? నీ మనసు మారలేదు. నీ మనసు మారినంత కాలంలో నీ చూపులు మారవు, నీ క్రియలు మారవు, నీ ఆలోచన మారవు. చూస్తాడు నువ్వు నీ ఇంట్లో నీ బిడ్డ తప్పు చేస్తున్నప్పుడు చూస్తూ తర్వాత ఏం చేస్తావు? లాగి ఎంపై వేస్తాడు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను శిక్షిస్తే భరించగలిగేంత, సహించగలిగేంత బలము నీకుంటుందా? గుచ్చుకున్నాను కాక నిజమైన యథార్థమైన భక్తులు సంపాదించుకుంటున్నావు. నిజంగా పరిశీలించి ఈ రాత్రి నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి నువ్వు ఆలోచించి నీ గుండె మీద చేసుకో. నేను నిజంగా మారేనా అని ప్రశ్నించుకో. దేవుడికి కావాల్సిన వేషధారులు కాదు. ఎవరు కావాలంట? మార్పు చెందినవారు కావాలి. మారు మనసు పొందిన ఒక పాపి కదా దేవుడికి కావాలి. ఆయన పాపిగా ఉండాలని కోరుకోడు ఎవరు కూడా. పరిశుద్ధిగా మార్చుకోడు ఆయన. నీ మనసులో మార్చుకోడు తప్ప. ఒక సమయంలో వచ్చి ప్రార్థన చేసి దేవా పాపిడిగా నన్ను కారణించు. గట్టి కేకలు వేశాడు. కన్నులు ఎత్తుడికైనా ధైర్యం చాలగా రొమ్ము కొట్టుకొనొచ్చు కేక వేస్తుండేమని, దేవా నేను పాపిడయ్యాలను కారణించు. ఆ కేక ఆయన అన్నాడు. ఏమంటున్నాడు ఆయన? నీతిమంతుడు ఎదురే. పాపిగా వచ్చినాడు ఏమాడు? నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. పాపిగా వచ్చాడు కానీ నీతిమంతుడిగా ఇంటికి వెళ్తున్నాడు. ఈరోజు నువ్వు ఎలా వస్తున్నావు, ఎలా వెళ్తున్నావు? దేవుని సన్నిధిలో నువ్వు నిజంగా నీతిమంతుడిగా నీ భక్తిలో నీతిని నువ్వు కనపరిచే వ్యక్తిలో ఉన్నావా? జాగ్రత్త. చివరి దినాలు ఇవి. పరిస్థితులు మారుతా ఉన్నాయి. ఏమో చెప్పలేం. ప్రార్థన చేస్తే కరోనా రాదమ్మా. నువ్వు జాగ్రత్త తీసుకోవద్దు. కరోనా ఖచ్చితంగా నువ్వు ఆహ్వానించినట్టే నువ్వు తీసుకో. ప్రార్థన చేస్తే కరోనా రావద్దనుకో, చేస్తే రాదనుకోవద్దు. ఒకటి, పరలోకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలంటే. దేవా ఏ టైంలో ఏం నిర్ణయిస్తాను నీ రాజ్యం జ్ఞాపకం చేసుకొని నీవు నీ మనసును సిద్ధపరచుకొని నీ హృదయం నువ్వు సిద్ధపరచుకో. నేను ప్రార్థన చేస్తాను మా కరోనా అనుకోవద్దు. ప్రియులు పెట్టారా? నువ్వు జాగ్రత్తలు తీసుకోకపోతే అది ఖచ్చితంగా వస్తుంది. ప్రభుత్వాలు మొత్తుకుంటున్నారు. దేవుడు ఎప్పటి నుంచో మొత్తుకుంటే మనసు మార్చుకో.
చూడండి, యాకోబు పత్రికలో ముగించుకుందాం. యాకోబు పత్రికలో అపోస్తలుడు యాకోబు చక్కటి మాట మాట్లాడుతూ 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా చూడండి, 8, 9 వచనాలు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకోండి. యవనస్తులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. ఏంటంటే అక్కడ చేతులను శుభ్రం చేసుకోండి. భౌతికంగా కాదు, ఆత్మీయంగా కూడా శుభ్రం చేసుకోవాలి. భౌతికంగా శుభ్రం చేసుకుంటేనే నువ్వు క్షేమంగా ఉంటున్నావు. ఆత్మీయంగా శుభ్రం చేసుకో, నీ ఆత్మ కూడా వర్ధిల్లదే. ఏమంటున్నాడు? పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకోండి. తర్వాత మీ హృదయమును ఎంతకాలం మార్పు లేని హృదయంగా, ఎంతకాలం అపవిత్రమైన హృదయంగా మీరు ఉంటారో, ఎంతకాలం మీరు భరిస్తారో ఆ విధంగా అపవిత్రతను తీసేసుకోవాలనుకున్నా ప్రేమగా చెప్పినప్పుడు వినండి, కనికరించబడతారు. హల్లెలూయా. అతిక్రమమును దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లడు. వర్ధిల్లుతున్న అనుకోవద్దు. రెల్లిగడ్డి కూడా చాలా త్వరగా పెరిగింది. ఏమది? ఎంత త్వరగా పెరిగిందో అంత త్వరగా వాడిపోద్ది, ఎండిపోద్ది. ఎదుగుతున్నాను నాకేంటి అనుకోని దేవుని బిడ్డల వాక్యం హెచ్చరిస్తా ఉంది. మీరు మీ హృదయాలను పరిశుద్ధపరచుకోండి. పరిశుద్ధపరచుకోండి. దేవుడు కోరుకున్నదే. దేవుడు నీ హృదయం చూసినప్పుడు నీ హృదయం పరిశుద్ధపరచబడినదిగా కనబడితే నువ్వు దీవించబడుతున్నావు, ధన్యులు అవుతావు. దీవించబడిన వాళ్ళరా, మీరు నా ఎద్దుకు రండి, లోపలికి రండి అని మనం పిలిపించుకునే వారిగా ఉండాలి. కానీ అక్రమం చేయవలరా, నా ఎదురు వచ్చి మీరు పొండి, మీరు ఎవరు నాకు తెలియదు అనిపించుకోవద్దు. జీవితాన్ని దిద్దుకోవాలని అవకాశం వచ్చినప్పుడు దిద్దుకోవాలి. చూస్తున్న మీ హృదయాన్ని పరిశుద్ధపరచుకోండి, మీ చేతులను శుభ్రం చేసుకోండి. దేవుని మాకు ఎప్పటి నుంచో మొత్తుకుంటా ఉంది. ఈ మధ్యన ఒక వ్యక్తి ఫేస్బుక్లో అంటున్నాడు, కరోనా వచ్చి ప్రజలందరినీ క్రమశిక్షణలో పెట్టిందంట. కరోనా వచ్చి ప్రజలందరినీ క్రమశిక్షణలో పెట్టిందా? నిజంగా మహోజీ తింటారా? మహోజీ అది వచ్చింది, చేతులు కడుక్కొని అంటే కడుక్కుంటున్నారు, మూతికి మాస్క్ పెట్టుకొని అంటే పెట్టుకుంటున్నారు, దూరం పాటేస్తున్నారు. ఇంకే జాగ్రత్తలు ఆ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తలు తీసుకుంటే నీకే మంచిది, జాగ్రత్తగా ఉంటే నీకే మంచిది. అన్నిటికంటే ముఖ్యంగా నీవు నీ హృదయాన్ని కాపాడుకో. దేహాన్ని కాదు. ముగించుకుందాం. సామెత గ్రంథము ఎవరికైనా విసుగు చెందుతూ ఉంటే వాళ్ళు నిజంగా చెప్పండి. హల్లెలూయా, మీరు చాలా మంచివారు. సామెత గ్రంథము 4వ అధ్యాయంలో 23వ రోజు చదువుకుందాం. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడుకో. నువ్వు శరీరం కాపాడుకోవడం కాదు, నీ హృదయాన్ని కూడా కాపాడుకోవాలి. నువ్వు నీ హృదయాన్ని ఎక్కడో లోకంలో పెట్టొచ్చి కదా హల్లెలూయా స్తుతి మహిమ అంటే దేవుడు నువ్వు పాడే పాటను అంగీకరిస్తున్నామంటున్నావా? అంగీకరించడు. మీ పాటలు నాకు అసహ్యం అంటాడు దేవుడు. అంటాడు మీ పాటలు నాకు అసహ్యము అంటాడు. ఎందుకు? నువ్వు ఎక్కడో పెట్టించావు నీ హృదయాన్ని. మనసు ఒక చోట, దేవుడికి ఇష్టం ఉండదు. నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు అంటే ఖచ్చితంగా నిన్ను నువ్వు సంపూర్ణ ఆయనకు సమర్పించుకోవాల్సిందే. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును కాపాడుకో. దేవుని బిడ్డ, ఈరోజు నిజంగా నీ హృదయంలో దేవునికి స్థానం ఉందా? మారిన మనసు ఆయనకు కావాలి. ఆ మనస్సులో ఆయనకు స్థానం ఉందా? నిజంగా నీ భక్తుల యథార్థత ఉందా? నిజంగా నీ భక్తులు పరిశుద్ధత ఉందా? నీ భక్తి నీతి కలిగిన భక్తిగా ఉందా? దేవుడు మెచ్చుకునేదిగా ఉందా? దేవుడి మెప్పు పొందినవాడే ధన్యుడు. ఎవరికి వాళ్ళు మెచ్చుకున్నా, నిన్ను మెచ్చుకున్నా, లేకపోతే నీ తోటి వారు మెచ్చుకున్నా కాదు, కానీ దేవుడిని మెచ్చుకోవాలి. దేవుడి వాక్యం సెలవిస్తుంది, అన్నిటికంటే
ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడుకో. నీ హృదయంలో చెత్త రాకుండా, చెత్త లేకుండా నువ్వు కాపాడుకోవాలి. నీ హృదయం దేవుని సింహాసనంగా ఉండాలి. దేవుడు నీ హృదయంలో సింహాసనాసీనుడిగా ఉంటే నీ జీవితం ధన్యం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మారు మనసు పొందు, కాలం సమీపించింది. ఈరోజు నువ్వు కన్ను మూస్తే దేవుని యొద్దకు వెళ్తాను నమ్మకం నీకుందా? దేవుని యొద్దకు వెళ్తాను నమ్మకం నీకుందా? నాకింట్లేదు, యవనస్తుని యవనస్తురాలని, నాకింట్లేదు, బలవంతుని బలవంతురాలని, నేను ఇంకా చాలా కాలం ఉంటా అనుకుంటున్నావా? నీటి మీద బుడగ వంటిది మన జీవితం పేరు బిడ్డరా. దేవుడికి కావలసింది పరిశుద్ధ హృదయం, మారిన మనస్సు. దేవుడికి కావలసింది పరిశుద్ధ హృదయము, మారిన మనస్సు. నిన్ను పరిశీలన చేసుకో. నిజంగా నువ్వు మారావా? నిజంగా నువ్వు నీ మనస్సును మార్చుకున్నావా? మారినట్టుగా నటిస్తున్నావా? దేవుడు నీ భక్తిలో ఉన్న యథార్థత దేవుడు చూస్తాడు. ఏదో ఉంటున్నా నీ భక్తిలో యథార్థత ఉందా? నీ భక్తిలో పరిశుద్ధత ఉందా? లేకపోతే నీ భక్తి తేలిపోయేదిగా ఉంటుందా? పరిశీలించుకునే సమయం అది. ప్రార్థన చేద్దాం. మారిన మనస్సును దేవునికి ఇస్తానయ్యా, నేను నిజంగా నా మనస్సును మార్చుకున్నానయ్యా అని అన్నవారు తీర్మానం చేసుకుని యథార్థమైన భక్తిని అయ్యా నేను చేస్తానయ్యా, యథార్థమైన భక్తి నేను ప్రభు కలిగి ఉంటానయ్యా ఒక తీర్మానం చేసుకుని రాత్రి కాలం నీవు నీ గృహానికి నీతిమంతుడిగా వెళ్ళాలి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహిమగల తండ్రి, మా గొప్ప దేవా, నీకు లేని ప్రేమ బట్టి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను. తగినంత సమయంలో నాయన భూమిలో ఉన్న సమస్త మానవ కోటికి ఇస్తూ ఉన్నా మారు మనసు పొందుటకు ఈ మాట నాయన ఎంతమంది అయితే వింటున్నారో నిజంగా నాయన వారు మారు మనసు పొందుటకు సహాయం చేయండి. కాలము సంపూర్ణమై ఉన్నదని, దేవుని రాజ్యం సమీపించి ఉన్నదని, మారు మనసు పొందవలనైనా మీరు సెలవిస్తున్నారు, మీరు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. మనస్సు మారి నూతన పరచబడాలని, రూపాంతరం చెందాలని అయినా మీ నైపుణ్యాల ద్వారా మీరు మాతో మాట్లాడచ్చు హెచ్చరిస్తున్నారు. అవును ప్రభా, మా మనస్సు మారాలి, మా జీవితం మారాలి, మా ప్రవర్తన మారాలి. నీ వాక్యానుసారమైన జీవితం మాకు కావాలయ్యా. ఒకవేళ ఇంకను నువ్వు నీ వాక్యమును త్రోసివేసేవారుగా, నీ వాక్యమును నిర్లక్ష్య పెట్టేవారుగా ఉంటే దయతో మమ్మల్ని క్షమించు. ఈ చివరి నాలో ప్రేమ కలిగి ఉండాలని మీరు మాతో మాట్లాడుచున్నారు. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రభా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి, ఐక్యత కలిగి, సమాధానం కలిగి జీవించే భాగ్యం దాచి కాలం సమీపించి ఉందని గ్రహించి నిజంగా ఆయన పశ్చాత్తాపడి మారు మనసు పొందులు సహాయం చేయాలి. యథార్థవంతులుగా ప్రభా, యథార్థమైన భక్తిని కట్టుకుంటూ ప్రభా మీ సన్నిధిలో తమను తాము కనపరుచుకునే వారికి ఒక సహాయం చేయాలి. విత్తబడిన ఈ మాటలు ప్రభా నీ బిడ్డల హృదయాల్లో ఫలింపచేయమని, నీ సాక్షులుగా వాడుకుంటూ వంతుల చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పరిశుద్ధపరచుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరుగాక. మానవుని ఆహారం మాకు దయచేయండి, మా యొక్క అపరాధం చేయవారికి క్షమించిన ప్రకారం మా అపరాధాలు క్షమించు, మమ్మల్ని శోధనలో లేక దుష్టుని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే నామమున. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
ప్రభు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ సహవాసం సదాకాలము మనకందరికీ నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు.